తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? సుజిత్ రెడ్డి. ఏం చేస్తారండి? ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. ఎవరు గెలిచే అవకాశం ఉంది పైన కేంద్రంలో? మోడీ వస్తుంది సార్. మోడీయా? మోడీ ఎందుకు రావాలంటారు? ఇప్పుడు చేసిన ప్రభుత్వం అని ఆయనే కదా పదాన్ని అన్ని చేస్తారు కదా, పథకాలన్నీ దానికి ఊపిస్తారు. మీకు మోడీ పైసలు పడుతున్నాయా? పిఎం కిసాన్ పడుతున్నాయా? ఓకే. ఇప్పుడు పైన కాంగ్రెస్ పార్టీ రాదంటారా? సార్ రాదు. ఎందుకు కాంగ్రెస్ రాదంటారు? సార్ చేసి ఏమున్నది, ఇచ్చేవాడికి ఇస్తారు, వానికి ఇస్తానికి ఇస్తారు పైసలు. కష్టమే సార్ వచ్చేది. సార్ రాదు. రాహుల్ గాంధీ తిరుగుతూ ఉన్నారు, రాహుల్ గాంధీ దేశం మొత్తం 2 సీట్లు 3 సీట్ల ఎక్కువ రావు. అంతే చూడండి అయితే. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిచే అవకాశం ఉందా? పిలుస్తాయినాడా? తెలుస్తాడా? ఎందుకు ఓటు వేయాలంటారు కొండ విశ్వేశ్వరరెడ్డికి? అరే పనులు మనకు సెంటర్ నుంచి వస్తున్నాయి, మొత్తం ఫండ్స్ అని దేవుని ఇస్తున్నాం. ఓకే. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలిచే అవకాశం ఉందంటారా? ఓడిపోతాడా? ఎవరు గెలుస్తారు ఇక్కడ? కొండేశ్వర రెడ్డి గెలుస్తాడా? ఇక్కడ రంజిత్ రెడ్డి గతంలో ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఏమైనా మంచి పని చేశాడా? మంచి పని చేసాను సార్. ఆయన ఏంటంటే అది ఒక్కటే అయ్యి వాళ్ళు వద్దనుకొని ఇప్పుడు తీసుకున్నాం అంతే. ఈసారి మళ్ళీ ఆయన ఇటు వస్తాడు, రంజిత్ రెడ్డి మళ్ళీ వస్తాడు. ఓకే. ఇప్పుడు అయోధ్య రామ మందిరము ప్రతిష్టాపన, రామ విగ్రహాన్ని ప్రతిష్టాపన మంచిగా అనిపించిందా మీకు? మంచిగా అనిపించింది. మంచిగా ఉన్నదా? మంచిగా. మోడీ దేశాన్ని కాపాడుతున్నాడా? కాపాడుతాం. బియ్యం అన్ని ఆయన ఇస్తాడు అనిపిస్తుంది. హైవేలు, ప్రాజెక్టులు ఆయన ఇస్తున్నాడు. ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి? 5-6 వస్తాయి. థ్యాంక్ యూ. మీ పేరండి? వెంకటయ్య. ఏం చేస్తారండి? వ్యవసాయమే. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. ఎవరు గెలుస్తారండి పైన? మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఇద్దరులో సీఎంగా ఎవరైతారు? మోడీ కావచ్చు అని అనుకుంటున్నాం. మోడీ కావచ్చు అని. మోడీ. ఎందుకు మోడీ అంటారు? అంటే ఆయన ఎక్కువ ఇది పలుకుబడి ఉంది కాబట్టి ఆయన కావచ్చు అని అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మీరు రైతు అంటున్నారు, మోడీ పైసలు పడుతున్నాయా? పడుతుంది. మోడీ పరిపాలన ఎట్లా ఉంది? మంచిగా ఉన్నదా? ఉన్నది, బాగానే ఉన్నది. దేశాన్ని రక్షించే నాయకుడు మోడీ అనుకోవచ్చా? అనుకోవచ్చు. రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి మరి? ఇక ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన అనుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అయోధ్యలో రామ మందిర విగ్రహం మోడీ ప్రారంభించారు, ప్రతిష్ఠించారు కూడా. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి. మార్పు కూడా రావచ్చు జనాల్లో. 10 ఏళ్ళు అయింది, మార్పు రావచ్చు. ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి? రావచ్చు. కొండ విశ్వేశ్వరరెడ్డి మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాడు ఆయన? ఆదుకుంటాడు. ఆర్థిక సహాయం చేస్తాడా? చేస్తాడు. ప్రజల్లో తిరుగుతాడు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీగా రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా ఇక్కడ, ఆయన ఏమైనా మంచి పనులు చేశాడా? ఇక ఆయన అంత ఐడియా మనకు తెలియదు, ఏం లేదు. థ్యాంక్ యూ.